ఈరోజు అన్న ప్రతి ఒక్క అంశాన్ని చాలా స్పష్టంగా వివరించారు. మన రాష్ట్రానికి ఉన్న ఈ అవసరాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక చారిత్రక అవసరం కాబట్టి మనందరం కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ వచ్చే 6 రోజులు కావచ్చు, 7 రోజులు కావచ్చు, ఇదే శ్రద్ధతో ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి ఓటింగ్ అయ్యేదాకా ఉండాలి. అయితే రాజ్నాథ్ గారు పొద్దున్నే చాలా మంచి మాటలు, చాలా శుభవార్తలు చెప్పారు. ఈరోజు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న రాజధాని గురించి కానివ్వండి, మన ఈ కూటమి గురించి, మన ఈ అరాచక ప్రభుత్వం గురించి కూడా నిజంగా శ్రవణానందకరంగా పొద్దున్నే రిఫ్రెషింగ్గా ఉన్నాయి. ఆయన ఇచ్చిన ఈ న్యూస్ ఏదైతే ఉందో దాన్నే దృష్టిలో పెట్టుకొని, అలాగని మనం ఆయన అన్నట్టుగా రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్ ఏం కాదు. ఇది రిలాక్స్ అవుతూ మాత్రం మళ్ళీ మనకి దెబ్బ పడిపోయినట్టే. ఎందుకంటే గడిచిన 6-7 నెలల నుంచి చూస్తే ఎక్కడికక్కడ పోస్టర్లు మనం చూసాం, సిద్ధం 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 అని. సిద్ధం అంటే ఏంటంటే వాళ్ళ అరాచకాలకి, అక్రమాలకి సిద్ధం. కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున ఇది ఎలాగూ కూటమి గెలవనివ్వకూడదు, దీన్ని ఎలాగూ అన్న ఒక ఉద్దేశంతో గెలవదు అని ప్రజల్లో ఒక అబద్ధపు ప్రచారంతో తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి వాటి అన్నిటికీ వాళ్ళు సిద్ధం. కాబట్టి రేపు పోలింగ్ దగ్గర కూడా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి రిలాక్స్ అవ్వకుండా, మనం ఎలాంటి అజాగ్రత్తకు కానివ్వండి, ఏ గ్యాప్లు ఇవ్వకుండా ప్రతి ఒక్కరం నుంచుంటే, నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే పోలింగ్ బూతుల దగ్గర ఎక్కువ శాతం లేడీస్ ఉండాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఎవరు టచ్ చేయలేరు కాబట్టి పోలింగ్ దగ్గర ఎక్కువ శాతం మనకి అరాచకాలు లాంటి ఏవి పాల్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక లేడీకి ఇస్తే ఎలా ఉంటుంది అని మన ఆడవాళ్ళందరూ కూడా చూపించాలి. ఒక మంచి నాయకురాల్ని ఎంచుకోవాలి అన్న నిశ్చయం కానీ, ఆశ కానీ ఆడవాళ్ళలో ఎంత ఉంది అన్నది రేపు మన పోలింగ్ స్టేషన్ దగ్గర మన సత్తా చూపించాలి ప్రతి ఒక్క మహిళ కూడా. కాబట్టి ముందు ఇక్కడ కూర్చున్న అపార్ట్మెంట్ వాసులందరూ కూడా పోలింగ్కి రావాలి, ఓట్లు వేయాలి. వారు వేసిన తర్వాత ఇంకెవరైనా వేయకపోతే వారితో వేయించాలి. అలాగే పోలింగ్ స్టేషన్స్ దగ్గర వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా నుంచొని తీరాల్సిందే. ఎందుకంటే మన రాష్ట్రానికి మంచి నాయకత్వం కావాలి, మన పైన రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండాలి, పార్లమెంట్ స్థాయిలో మంచి నాయకులు ఉండాలి, నియోజకవర్గ స్థాయిలో కూడా మంచి నాయకులు ఉండాలి, ప్రతి డివిజన్ స్థాయిలో కూడా మంచి నాయకులు ఉంటేనే ప్రజలకి అసలైన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానీ చేరుతుంది. అలా కాకుండా ఈ హైరార్కీలో, ఈ ప్రోటోకాల్ మొత్తంలో ఎక్కడ ఎవరు అవినీతి పరులైనా కూడా, ఎవరు ఎక్కడ అసమర్థులైనా కూడా ప్రజల దాకా ఏ అభివృద్ధి రాదు, ఏ సంక్షేమ పథకము చేరదు. గడిచిన 5 ఏళ్లలో మన ప్రభుత్వం దగ్గర నుంచి, అంటే ఒక సీఎం దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, మరి ఇక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఆఖరికి కార్పొరేటర్ల దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అవినీతి మయంలో, అక్రమాల్లో మునిగిపోయి ఉన్నారు. కాబట్టే ప్రజలకి ఏ మాత్రం చేరవలసినవి చేరకుండా వాళ్ళు ఇంకా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడతా, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇంకా మంచినీళ్ళకు కూడా మనం ఏడుస్తా, పక్కనే ఉన్న కృష్ణానది నుంచి కూడా సరైన నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటా, రోడ్లన్నీ చాలా అధ్వానంగా మారిపోతున్నా, యాక్సిడెంట్లతో చనిపోతున్నా కూడా పట్టించుకునే నాయకులు లేకుండా, డ్రైనేజీ వ్యవస్థతో అధ్వానంగా బ్రతుకుతా, అనారోగ్యాల పాలు అవుతా, ఆసుపత్రి పాలు అవుతా కూడా మనం ఎంతో అధోగతిలో బ్రతుకుతున్నామంటే ఒక్కరు కూడా ఈ పైనుంచి వచ్చే సీరియల్ నెంబర్స్లో ఒక్కళ్ళు కూడా నిబద్ధత గల నాయకత్వం లేకపోవడమే దీనికి కారణం. మరి ఇప్పుడు పరిస్థితిని మన ఎన్డీఏ కూటమిని తీసుకుంటే మనకి ముందు మోడీ గారి ఆశీర్వాదం ఉంది. ఈరోజు చాలా చల్లని వార్తలు చెప్పారు ఆయన, చాలా ఆనందంగా ఉంది. అలాగే మన నాయకత్వాన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీ, నిబద్ధతతో ఈరోజు కలిశారు రాష్ట్ర అభివృద్ధి కోసం. వారు ఉన్నారు మనకు అండదండగా. అలాగే పార్లమెంటు స్థాయిలో తీసుకుంటే ఈరోజు పార్లమెంట్లో ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి సఖ్యత లేకపోతే ప్రజల దాకా ఏది చేరదు. పైనుంచి ఎన్నో రకాల వరాలు మనకి అధిష్టానాలు కురిపించినా కూడా వీరిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే మాత్రం ప్రజలకు వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఎంపీ స్థాయిలో కానీ, ఎమ్మెల్యే స్థాయిలో కానీ తీసుకుంటే ఇద్దరం కూడా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళం. ప్రజలకు ఏదైనా చెయ్యాలి, రాష్ట్ర పరిస్థితులు ఏదైనా మార్చాలి అని చాలా నిజాయితీగా, నిబద్ధతగా ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. కాబట్టి మీరు మమ్మల్ని కంపల్సరీగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు రాష్ట్రానికి మీ ఆశీర్వాదం ఎంతో ముఖ్యం. సరైన నాయకులు ఎంచుకున్నాము అనే ఒక ఆత్మ సంతృప్తిని మా నుంచి మీకు తప్పకుండా వస్తుంది అని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అన్న నా కోసం వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.